హాయ్ ఇండియా ఇంగ్లాండ్ సెకండ్ టెస్ట్ డే 2 అయితే పూర్తిగా అయితే ఇండియా ఆధిపత్యం సాధించిందండి. ఎందుకంటే రెండో రోజు అయితే ఇంగ్లాండ్ని ఆల్అవుట్ చేసేసింది. 253 పరుగులకి అయితే ఆల్అవుట్ చేసేసింది. దీనిలో ముఖ్యంగా అయితే బుమ్రా 6 వికెట్లు తీసుకోవడం హైలైట్గా నిలిచాడు. ఎందుకంటే అంత ఈజీగా లేదు, పిచ్చి బ్యాటింగ్కి అనుకూలంగానే ఉంది. కానీ లైన్ అండ్ లెంత్ తోటి అయితే బోల్తా కొట్టించాడు. అలానే మంచి మంచి యార్కర్లు వేసి పోపుల్ని అలానే మంచిగా బ్రిలియంట్గా అయితే అవుట్ చేయడం చూసాం పోపుని అయితే. ఆ తర్వాత స్టోక్స్ని కూడా అవుట్ చేయడం చూసాం. మంచిగా అయితే మెయిన్ బ్యాట్స్మెన్ అందరిని కూడా రూట్ లాంటి వాళ్ళని అందరినీ కూడా మన బుమ్రానే అవుట్ చేశాడు. ఓవరాల్ చూసుకుంటే 253 పరుగులకి అయితే వాళ్ళు ఆల్అవుట్ అయిపోయారు ఇంగ్లాండ్ టీం అయితే. 2 రోజులు చూసుకుంటే 2 రోజులకి మొత్తం 20 వికెట్లు పడ్డం చూసాం. ఇండియా కూడా డే మొత్తం ఆడేపటికి మరుసటి రోజుకి 336 పరుగులతో అయితే మళ్ళీ స్టార్ట్ చేసి 450 దాకా కొడితే బాగుంటుంది అనుకున్నాం. కానీ 400 టార్గెట్ కూడా రీచ్ కాలేదు. 5 పరుగుల దూరంలో అయితే మన వాళ్ళు అయితే ఆల్అవుట్ అవ్వడం చూసాం. 396 పరుగులకి అయితే ఆల్అవుట్ అవ్వడం చూసాం. ఇందులో జైస్వాల్ అయితే మళ్ళీ 200 మార్కుని అయితే టచ్ చేశాడు. మొట్టమొదటి డెబ్యూ మ్యాచ్లోనే 170 పరుగుల పైన చేయడం చూసాం. మళ్ళీ మొన్న రీసెంట్గా జరిగిన ఫస్ట్ టెస్ట్లో అయితే 86 పరుగులకి అవుట్ అయ్యాడు. అక్కడ సెంచరీ మిస్ అయింది. కానీ ఇక్కడైతే డబుల్ సెంచరీ అయితే చేయడం చూసాం. మంచిగా నాక్ ఆడడం చూసాం. అది కూడా 72 స్ట్రైక్ రేట్తో ఆడడం చూసాం మంచిగా అయితే. ఇక్కడ అశ్విన్ నుంచి అయితే పెద్ద సహకారం రాలేదు. అశ్విన్ 2 రోజులు స్టార్ట్ అయిన వెంటనే అవుట్ అవ్వడం చూసాం 20 పరుగులకి. ఆ తర్వాత వచ్చిన కుల్దీప్ కొంచెం 42 బాల్స్ ఆడాడు. కొంచెం జైస్వాల్కి అయితే సహకారం అందించాడు. జైస్వాల్ అయితే 176 పరుగులతో ఉన్న తర్వాత కంటిన్యూషన్ చేసి 209 దాకా అయితే రావడం చూసాం. ఓవరాల్గా అయితే 396 పరుగులకి మన వాళ్ళు ఆల్అవుట్ అయిపోయారు. ఆ తర్వాత మళ్ళీ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ అయితే స్టార్టింగ్ మంచి స్టార్టప్ వచ్చింది వాళ్ళకైతే. ఇద్దరు డకెట్ కావచ్చు లేకుంటే క్రాలీ కావచ్చు. క్రాలీ అయితే అసలు ఎక్సలెంట్గా ఆడాడైతే. అతనైతే 78 బాల్లోనే 76 పరుగులు చేసి 2 సిక్స్లు 11 ఫోర్లతో అయితే ఎక్సలెంట్గా ఆడాడు. 97 స్ట్రైక్ రేట్తో ఆడాడు. ఒకనొక టైంలో అయితే వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ బ్రేక్ చేయడమే చాలా కష్టమైపోయింది. కానీ ఆ టైంలో మంచిగా అయితే అక్షర్ పటేల్ మంచిగా అయితే బౌల్ చేయడం చూసాం. అలానే ఆ తర్వాత వచ్చిన కుల్దీప్ యాదవ్ కానీ అందరూ అయితే మంచిగా బౌలింగ్ చేశారు. కానీ బుమ్రా అయితే ఎప్పుడైతే ఫామ్ అందుకున్నాడో ఓలీ పోప్ని అలానే రూట్ని వరుసగా అయితే అవుట్ చేశాడు. బేర్స్టోని స్టోక్స్ని వరుసగా ఈ నలుగురు సూపర్ ఫామ్లో ఉన్నారు. పోపు కావచ్చు, రూట్ కావచ్చు, బేర్స్టో కావచ్చు, స్టోక్స్ కావచ్చు, నలుగురు కూడా చాలా ఫామ్లో ఉన్నారు. కానీ నలుగురిని వరుసగా అయితే అవుట్ చేశాడు. కానీ దీనిలో హైలైట్ ఏంటంటే స్టోక్స్ని అలానే పోప్ని బౌల్డ్ చేశాడు. అలానే మంచి యార్కర్ తోటి అయితే బ్లాక్ చేసి పోప్ని అవుట్ చేశాడు. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ హీరో అతనే కదా, అతని వల్లే మ్యాచ్ చేజారిపోయింది మనకైతే. అతనైతే బౌల్డ్ చేయడం హైలైట్గా నిలిచింది మ్యాచ్కి అయితే. ఇది ఓవరాల్గా 6 వికెట్లు అయితే మనకి బుమ్రా తీయడం, అలానే 3 వికెట్లు కుల్దీప్ యాదవ్ తీయడం, అక్షర్ పటేల్ ఒకటి. కానీ ఇక్కడ ముఖేష్ కుమార్ అంతగా తేలిపోయాడు. ఏదైతే ఫస్ట్ మ్యాచ్లో సిరాజ్కి ఎలా అయితే బౌలింగ్ సరిగ్గా అతనికి కుదరలేదు, అలానే ఎక్కువ రన్స్ కూడా వెళ్ళడం చూసాం. అలానే ఇక్కడ ముఖేష్ కుమార్ కూడా చాలా ఎక్కువ రన్స్ అయితే ఇవ్వడం చూసాం. అందుకే అతను బౌలింగ్ కూడా పెద్దగా ఇవ్వలేదు. కానీ బుమ్రానే ఒక ఎన్నైతే స్పెల్ అయితే వేసుకుంటూ వచ్చాడు. అలానే కుల్దీప్ దాదాపు 16 ఓవర్ల దాకా అయితే బుమ్రా వేయడం చూసాం. అలానే 17 ఓవర్ల దాకా మన కుల్దీప్ యాదవ్ వేయడం చూసాం. వీళ్ళిద్దరే మెయిన్గా లీడ్ తీసుకుని అయితే మ్యాచ్ని అయితే ముందుకు తీసుకెళ్లారు. చూడాలి, మనకైతే లీడ్ బాగానే వచ్చింది. మళ్ళీ వాళ్ళని ఆల్అవుట్ చేసి దాదాపు మళ్ళీ మన వాళ్ళైతే బ్యాటింగ్ చేయడం చూసాం. ఆ బ్యాటింగ్ 5 ఓవర్లకి 28 పరుగులతో అయితే రోహిత్ శర్మ, జైస్వాల్ ఇద్దరు క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతానికైతే 171 పరుగులు లీడ్ అయితే కనిపిస్తుంది. ఇంకా 3 డేస్ టైం ఉంది కాబట్టి రేపు డే మొత్తం ఆడినప్పటికీ మనం ఒక 250-300 చేస్తే ఆల్మోస్ట్ నియర్ 500 లేకుంటే 450 దాకా అయితే మనం టార్గెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. నాకు తెలిసి 1.5 డే ఆడితే మనం కనీసం ఈజీగా అయితే 550 దాకా అయితే రన్స్ అయితే నిదానంగా ఆడినప్పటికీ 550 రన్స్ అయితే మనం ఇవ్వచ్చు టార్గెట్. 1.5 డే తర్వాత వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి బ్యాటింగ్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చూద్దాం మరి రేపు 3వ రోజు బ్యాటింగ్ ఎలా ఉండబోతుందో, స్పిన్ ఏమైనా టర్న్ అవుతుందో. ప్రస్తుతానికైతే పెద్ద టర్నింగ్ ఏం కనిపించట్లేదు. 3వ రోజు నుంచి 4వ రోజు నుంచి కొంచెం టర్న్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అనేది అన్నారు పిచ్చి క్యూరేటర్స్ అయితే. చూద్దాం. ప్రస్తుతానికైతే బాల్ ఈజీగానే బ్యాట్ మీదకి వస్తుంది. ఒక ఆండర్సన్ కూడా లైన్ అండ్ లెంత్ చేస్తున్నాడు మంచిగా. అతను ఒక్కరిని కొంచెం జాగ్రత్తగా ఆడుకుంటే మిగతా స్పిన్నర్స్ పెద్దగా ఏమీ ఇబ్బంది అయితే పెట్టట్లేదు మన బ్యాటర్స్ని అయితే. చూద్దాం మరి 3వ రోజు అయితే మ్యాచ్ ఈజీ గెలుస్తామా లేకుంటే ఎలా ఉండేది మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే టీ సెషన్ వరకు 2 సెషన్లు ఆడినా చాలు మనకు మంచి లీడ్ అయితే మనకు వస్తుంది. అందులోనూ రోహిత్ శర్మ మంచి ఫ్లూయెంట్గా ఆడాలి. పెద్దగా ఫామ్ లేడు. ఫస్ట్ టెస్ట్లో కావచ్చు, ఈ టెస్ట్లో కావచ్చు, మొత్తం 3 ఇన్నింగ్స్లో పెద్ద స్కోర్ ఏం చేయలేదు. అతని నుంచి ఒక పెద్ద నాకైతే బాకీ ఉంది. ఒక సెంచరీ లాంటివి చేయాలి, సీనియర్ ప్రో కాబట్టి. చూద్దాం మరి అతని నుంచి ఎలాంటి నాకు వస్తుందో. అలానే జైస్వాల్ 200 చేశాడు కదా, మరి ఈ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో ఎలా ఆడతాడో చూద్దాం.